అందరికీ శనార్థులు మంచిగున్నారలా నేను వచ్చేసిన ఇయాల సుధం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆల్షో మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. అసెంబ్లీలో బూతులు తిట్టినా ఒప్పు, కేటీఆర్ మాట్లాడిందన్నట పెద్ద తప్పు. కారు షైపాటోళ్ళ పోస్టర్ల కొట్లాట, ఖచ్చితంగా రాజీనామా పెట్టాల్సిందేనట. కరెంటును మాయం చేస్తున్నాయి వైర్లు, జర మీ మనసు పెట్టాలి సార్లు. కారు మీద 2 పార్టీల కండ్లు, బయట పడతాయనేనా మీ తప్పులు? తెలంగాణ చేతిలో మల్లోపారి పెద్ద షిప్ప, కర్ణాటకలోకి ఇచ్చిండ్రు 15,000 కోట్ల కుప్ప. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయం చేసేటోళ్ళందరికీ లోన్లు మాఫీ చేసినామని రేవంత్ సారు ఖమ్మం పోయి చెప్పుకుండు, ఢిల్లీ పోయి చెప్పుకుండు, చెప్పినట్టు చేసి మాట నిలబెట్టుకున్నామన్నాడు. మరి సారు గంత మంచి పని చేసినప్పుడు ఊరూరికి సంబరాలు జరగాలే కదా. ఇక చూడండి ఏ తీర్ల నడుస్తున్నాయో సంబరాలు. ఇక జోడురుల సంబరాలు ఆదిలాబాద్ కెల్చి అలంపూర్ దాకా ఇవే సంబరాలు నడుస్తున్నాయి. సర్కారు చేసిన లోన్ల మాఫీ పైసలు ఏం చేయాలనో తెలియనట్టున్నది రైతన్నలకు. ఇగో ఇట్లా రేవంత్ సార్ బొమ్మలు తయారు చేసుకొని శవయాత్ర కూడా చేసిండ్రు. ఏహే సంబరాలలో శవయాత్ర లేదని పర్షాన్ కాకురి. అసలు ముచ్చట ఏందంటే లోన్లు మాఫీ కానోళ్ళందరూ ఇగో ఇట్లా రోడ్లు ఎక్కిర్రు, బ్యాంకుల ముంగట ధర్నాలు చేసిర్రు. లోన్లు మాఫీ చేయకుంటే ఊరుకునేది లేదని అంటున్నారు. అందరికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మందికి కూడా చేయకుండానే సందుగా చదువుకొని అవతల పడ్డారా అని మస్తు గరమవుతున్నారు. ఇంకో దిక్కు హరీష్ రావు సార్ కూడా గట్టిగానే అరుచుకున్నాడు. సగం పైసలు కూడా మాఫీ చేయకుండానే తొండి నాటకాలు ఆడుతున్నారని మస్తు గరమైండు. ఇక రేవంత్ సార్ గురించి మంచి మంచి పంచి డైలాగులు కూడా చెప్పిండు. పరిపాలనలో ఫ్లాపు, తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాపు. నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. కానీ సర్కారుల కథ మంచిగున్నదుల్లా, పని చేసినా చేయకపోయినా పబ్లిసిటీ చేసుకుంటూ నేర్చిర్రు. జనాలకు రైతులకు ఇవ్వాల్సిన పైసల పావుల వంతే ఇచ్చి ఇంకో పావుల వంతు వాళ్ళ మీడియాకి ఇస్తున్నట్టున్నారు. మస్తుగా జోకుడు వార్తలు రాస్తున్నాయి. ఇదే నిజమని నమ్మిస్తేందుకు చేయాల్సిన పనులన్నీ చేయిస్తున్నారు. ఇక పబ్లిక్ అంతా అమాయకులని అనుకుంటున్నారు కావచ్చు. కానీ ఏడ ఏం చేయాలనో ఎట్లా చేయాలనో వాళ్ళకు బాగా ఎరికే. మొల్లుగైతే తీసిరా అంటే అందరు ఇప్పుడు సాఫ్ చేస్తారనే ముచ్చట సర్కారు వాళ్ళు మర్చినట్టున్నారు పాపం. కొందరుంటారులా వాళ్ళే తురుంకాలమని అనుకుంటారు. మాకున్నంత తెలివి ఎవ్వరకు లేదనుకుంటారు. అబద్ధమైనా సరే గట్టిగా మాట్లాడితే నిజమవుతుందని అనుకుంటారు. అబద్ధాలు చెప్పుకుంటా అదే నిజమని నమ్మిద్దామని చూస్తారు. కానీ భూమి మీద వాళ్ళొక్కలే హుషారు పిట్టలు కాదు కదా, వాళ్ళకంటే హుషారున్నోళ్ళు కూడా ఉంటారు కదా. వారేవ్వా షెయి పాటోళ్ళు కారు పాటోళ్ళ నడమ అసలు పంచాది నడుస్తున్నది. పోండ్రి లోన్ల మాఫీ చేసామని చెప్పినాం, చేసి చూపెట్టినాం. మా అంత తురుంకాలు లేరని మస్తు పబ్లిసిటీ చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేం లోన్ల మాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా పెడుతున్నాడు ఏమైనని హైదరాబాద్ లో పోస్టర్లు వేసిండ్రు. సిద్దిపేటలో కూడా ఈసోటి పోస్టర్లే వేసి అవిటికి పోలీసు వాళ్ళను కావలు పెట్టిండ్రు. నడి రాత్రి కొందరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సిద్దిపేటలో ఎమ్మెల్యే ఆఫీసు బోర్డు వీకేసి గేట్లు ఇరగొట్టి ఆగమాగం చేసిండ్రు. కానీ 31,000 కోట్ల లెక్క చెప్పి 18,000 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా మాఫీ చేయలే. 6 గ్యారెంటీలు అటక మీద పెట్టిండ్రు. ఇప్పుడు ఇదేంది తమాషా అని కారు పాటోళ్ళు
గట్టిగానే ఆడుచుకుంటున్నారు. రాజీనామా పెట్టాల్సింది హరీష్ రావు సార్ కాదు, రేవంత్ల వారే రాజీనామా పెట్టి ముక్కు నేలకు రాయాలని హైదరాబాద్ లా పోస్టర్లు వేసిండ్రు. కొండంత మాట చెప్పి రవ్వంత మాఫీ వేసిండ్రు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి రైతుల గుండెల మీద గడ్డపారతోని పోట్లు పొడిచిండ్రని రాసుకొచ్చిండ్రు. కానీ కాంగ్రెస్ వాళ్ళ కదా గమ్మతున్నది పోండ్రి. తోక చూపెట్టి బర్రెకు బేరం పెడుతున్నారు. మొదలు 40,000 కోట్లతోని లోన్ల మాఫ్ అన్నారు. అటెనక 31,000 కోట్ల రూపాయలు కావాలన్నారు. ఇప్పుడేమో 18,000 కోట్ల రూపాయలు కూడా ఇయ్యకుండానే మాఫీ ముచ్చట ఓడిచిందని జబ్బలు సరుచుకుంటున్నారు. మరి వ్యవసాయం చేసేటోళ్లకు 1 ట్రైన్లు రావనుకున్నారో, పైసల లెక్కలు తెలివై అనుకున్నారో. మేం పావుల చేతిలో పెట్టి అదే 10 రూపాయల నోట్ అన్నా గాని జనాలు నమ్ముతారని అనుకున్నారు కావచ్చు. కానీ రేవంత్ సారు తెలంగాణ పబ్లిక్ రైతులు మస్తు తెలియకొచ్చిండ్రు. వాళ్ళను మోసం చేద్దామని చూడకు. సురుకులు ఏడబెట్టాలో వాళ్ళకు బాగా ఎరికే. వాళ్ళు సురుకు వేస్తే దెబ్బకు దేవుళ్ళు యాదికొస్తారు. జర పైలం సారు. కిలో అంటే 1000 గ్రాములు. మీరు జోకినా నేను జోకినా కిలోకి 1000 గ్రాములే ఉంటది. దండి కొట్టేటోళ్ళ కాడ తప్ప అంతటా అదే లెక్క ఉంటది. రూల్స్ అయినా ఏదైనా గంతే. అందరికి ఒక్క తీరులోనే ఉంటాయి, ఒక్క తీరులోనే ఉండాలి. కానీ మనిషి తీరు చట్టం మానొద్దు కదా. కానీ మన కాడ అదే అవుతున్నదట. ముసలితనానికి అంబాడితే 3 షెర్లకు దావత్ ఇచ్చిందట వెనకటికి ఒక ఆయనే. రాష్ట్రంలో ఫ్రీ బస్సు మీద సర్కారోళ్ళు అట్లనే చేస్తున్నారు. అసలుకే చక్కగా లేదని ఆడబిడ్డలు లొలి వేస్తా అంటే మస్తుగున్నదని గప్పాలు కొట్టుకుంటున్నారు. బస్సులో ఎల్లిపాయలు పొట్టి తీసే తప్పేందని మంత్రి సీతక్క అంటే బస్సులు పెంచినాక ఏమన్నా చేసుకోండి అని కేటీఆర్ సార్ అన్నాడు. ఇక దీని మీద చెయ్యి పాటోళ్ళు చిన్నగా కథ చేస్తలేరు. ఎంబడే సీతక్క మాట్లాడుతది, లీడర్లు మాట్లాడతారు, మహిళా కమిషన్ వాళ్ళు నోటీసులు కూడా ఇస్తారు. కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియాలో కూడా మొత్తం దీని మీదనే ఉంటది. అన్ని ముచ్చట్లు పక్కకు పెట్టి దీన్నే అసలు ముచ్చట చేసిండ్రు. మంచిదే, కేటీఆర్ సారు తప్పు మాట్లాడితే కేసు పెట్టాల్సిందే. ఆడిబిడ్డల మీద ఎవ్వరు నోరు జారినా వాళ్లకు శిక్ష వేయాల్సిందే. కానీ నిండు అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా మేడాన్ని ఇంకో ఎమ్మెల్యే సునీతమ్మను పట్టుకొని రేవంత్ల వారు ఏమన్నారో చూడుండ్రి. అనుడే కాదు, స్పీకర్ సారు సీఎం సారు సబితమ్మను 4-5 గంటలు అసెంబ్లీలో నిలబెట్టిర్రు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఆవు షేన్ల మేస్తే దూడ ఒడ్డుకు మేస్తదా? రేవంత్ సారే ఇట్లా మాట్లాడిండు. నన్నెవలో ఆపుతాడు అనుకున్నారు కావచ్చు దానం సారు. తల్లిని తక్కువ చేసుకుంటా ఎసొంటి బూతులు మాట్లాడిండో చూడుండ్రి. బజార్లో కాదు, బాజాప్తా అసెంబ్లీలోనే అన్నాడు. బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక, ఒక్కొక్కరిని తోలు తీస్తా, ఒక్కొక్కరిని చెప్తున్నా తోలు తీస్తా. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. ఆడిబిడ్డలను తల్లులను సొంత పార్టీ ఎమ్మెల్యే ఇంత గలీజ్ మాటలంటే దౌడ మీదకెళ్ళి అందుకోవాల్సింది పోయి సంకనెత్తుకొని ముద్దాడిండ్రు మన రేవంత్ల వారు. ఆని ముత్యాల సొంటి మాటలు మాట్లాడిండని వెనకేసుకొచ్చిండు. ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడిండ్రు అధ్యక్ష. మీరు అవకాశం ఇచ్చారు, ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష? ఇంత కథ నడుస్తా అంటే మహిళా మంత్రులు ఎమ్మెల్యేలందరూ అదే అసెంబ్లీలో సప్పుడు ఎక్క కూర్చున్నారు. అసెంబ్లీలో నడుస్తున్న కథను దేశమంతా లైవ్ లో చూస్తా అంటే మహిళా కమిషన్ కు మాత్రం కనిపించలే. అందుకే అయాల ఎవ్వరు నోరు తెరవలేదని ఊళ్ళల్లో మాట్లాడుకుంటున్నారు. ఫ్రీ బస్ అని పెట్టిండ్రు, కానీ మాకు బస్సులు పెంచరు. మేం సీట్లు దొరకక శిఖలు పట్టుకొని తన్నుకుంటా అంటే ఆట చూసినట్టు చూస్తున్నారు. ఈ ముచ్చట మీద మాట్లాడుకుంటా ఒక్క మాట గట్టిగానే వరకు ఇంత కథ చేస్తున్నారు. మరి మేం బస్సులలో తన్నుకున్నప్పుడు మా పరువు పోతుందనే ముచ్చట మీకు తెలియదా మేడాలు సార్లు? అప్పుడు మీ మహిళా కమిషన్ ఏడికి పోయింది? మంత్రులందరూ ఏడికి పోయిండ్రు? అంటే మీ పార్టోళ్ళు ఏం మాట్లాడినా తిట్టినా కరెక్టేనా? ఇవాళ లోన్ల మాఫీలో మీరు చేసిన దోకాను మర్పించడానికి ఇంతకు దిగజారుతారా అని అక్కలు తల్లులు గట్టిగానే దుమ్ము దులుపుతున్నారు. నాకు పైసలు కావాలంటే మా నాన్నని అడుగుతా, లేకపోతే మా అమ్మని అడుగుతా. ఎవరి ఇంట్లోనైనా అట్లనే ఉంటది. ఇంకెవరన్నా పెద్దోళ్ళు ఉంటే పోయాలని అడుగుతాం. కానీ వాళ్ళే వచ్చి మనల్ని పైసలు అడిగితే ఎట్లుంటది? వాళ్ళు చేయాల్సిన పని మనం చేస్తే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. ఆగమాగం జగన్నాథం అవుతుంది. కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి, నక్క చేయాల్సిన పని నక్క చేయాలని అంటారు.
కానీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్న పనులు చూస్తాంటే మస్తు గమ్మత్ అనిపిస్తున్నది. చేయి పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నది, కమలం పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్నది. అంటే అసలు కుర్చీలు రెండు ఆళ్లతోనే ఉన్నాయి. పైసలు ఇయ్యాలన్నా ఏదన్నా పని చేయాలన్నా వాళ్ళతోనే అయితది. కానీ ఆ రెండు పార్టీలోళ్ళు అసలు పని ఇడిచిపెట్టి ఒక్కోసారి పని ముంగటేసుకున్నారు. కారు పార్టీ పోయి పువ్వు పార్టీలో కలుస్తున్నదని రేవంత్ సారు అంటున్నాడు. లేదు లేదు మా పార్టీలో కాదు షెయి పార్టీలోనే కలుస్తున్నదని బండి సార్ అంటున్నాడు. ఇద్దరు ఇట్లా ఒకల మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఇది చూసిన పబ్లిక్ తలకాయ పట్టుకుంటున్నారు. రెండు ఢిల్లీ పార్టీలే 16 మంది ఎంపీలు ఉన్నారు. చెరో 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. ఢిల్లీకి వెళ్ళి ఏమన్నా పైసలు పట్టుకొస్తారు కావచ్చునని పబ్లిక్ మస్తు ఆశతోని చూసిండ్రు. ఇప్పటికి కూడా చూస్తున్నారు. బీజేపీకి వెళ్ళి కొత్తగా బండి సార్కు కేంద్ర మంత్రి కొలువు వచ్చింది. కానీ కరీంనగర్ వాళ్ళకు మాత్రం ఢిల్లీకి వెళ్ళి పైసా రాలే. హసన్ పర్తి కరీంనగర్ రైల్వే లైన్ ముంగడబడలే. ఇటు కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా అట్లనే ఉన్నది. ఈ ముచ్చట మీద ప్రతిపక్షంలో ఉన్న కారు పార్టీలు అటు కమలం పార్టీని ఇటు షెయి పార్టీని గట్టిగా అరుచుకోవాలి. కానీ దానికంటే మొదలే వాళ్ళు ఉల్టా కథ మొదలు పెట్టిండ్రు. ఆ పార్టీలో విలీనమైతదని వీళ్ళు, ఈ పార్టీలో విలీనమైతదని వాళ్ళు ముచ్చట్లు చెప్తున్నారు. కానీ సార్లు ఈ ముచ్చట్లు చెప్పడానికి మంది గుట్టిన పిల్లలను తీసుకొచ్చి సంకల పెట్టుకోవడానికేనా మీకు ఓట్లేసింది? 10 రూపాయలు 20 రూపాయలు పట్టుకొచ్చి మా ఊళ్ళను మంచిగా చేస్తారనే కదా. కానీ మీరు చేస్తున్నది ఏంది? అసలు ముచ్చటను మూసినది లేచి గాలి ముచ్చటతోటి రాష్ట్రంలో గబ్బులేపుతున్నారు. మా ఆశలను గంగ పాలు వేస్తున్నారు. అయినా గాని అసెంబ్లీ ఓట్లలో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నారు. ఎంపీ ఓట్లలో గెలవకనే పోయిరి. అయినా కూడా మీ రెండు పార్టీలోళ్ళు వాళ్ళ మీదనే ఎందుకు కన్నేసినట్టు? అంటే వాళ్ళు మొదలు పెడితే ఇద్దరికి ఈపులు సాఫ్ అయితాయనా లేకపోతే మీ పార్టీలు ఖాళైతాయనా అని పబ్లిక్ అడుగుతున్నారు. ఈ కరెంటు వైర్లు పాడుగాను అస్సలే భయం లేకుండా పోతున్నది. కరెంటును అస్సలే ముంగడికి ఓనిస్తలేవట. ఆఫీసర్లు ఇట్లా కరెంటు ఇడవంగానే ఇవి పక్కకు నూకేస్తున్నాయట. ఎన్ని మాటలు చెప్పినా అట్లనే చేస్తున్నాయట. కరెంటును అస్సలే ఓనిస్తలేవట. వీరికి జర భయం చెప్పుండ్రి బట్టి సారు. నడి ఎండాకాలంలో కూడా సందు పోకుండా కరెంట్ ఇచ్చినామని బట్టి సారు చెప్పుకుంటున్నాడు. కానీ నడి ఆనాకాలంలో ఇష్టం వచ్చినట్టు కరెంటు తీస్తున్నారేందని రైతులు కరెంట్ ఆఫీసుల కాడికి వస్తున్నారు. అసలే ఆనలు అటు ఇటు చేస్తున్నాయి. బాయిలున్న నీళ్లతోని శెల్క పారిద్దామంటే తాపకోసారి కరెంటు వీకేస్తున్నారు. వ్యవసాయం ఎట్లా చేయాలని కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ పద్మాజీవాడి సబ్ స్టేషన్ లా రైతులు లొల్లి చేసిండ్రు. కోరుట్ల కాడ కూడా అదే అవుతున్నది. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ ఊర్లే 15 దినాల సంధి కరెంటు చక్కగా వస్తలేదట. బుగ్గ మిట్కు మిట్కుమంటూ పోతున్నదట. ఆఫీసర్లకు చెప్తే అసలే ఇంటలేరని వాళ్ళు కూడా వచ్చి సబ్ స్టేషన్ లో కూర్చున్నారు. కానీ ఒక్క ముచ్చట సమజైతలేదులా. బట్టి సారేమో నడి ఎండల్లో కూడా నిమిషం కరెంటు పోనీయలేదని చెప్పుకుంటుండు. మరి రైతులేమో ఇప్పుడే చక్కగా లేదు, వీళ్ళ మొఖాలకు ఎండాకాలం కరెంట్ ఇచ్చిండ్రా అని అంటున్నారు. మరి కరెంటు ఏడమాయమైతున్నట్టు? సబ్ స్టేషన్లకు వెళ్ళి వైర్లకు పోయిన కరెంటు ఎవలెత్తుకపోతున్నట్టు? వైర్లు మింగుతున్నాయా? పోల్లు దాచుకుంటున్నాయా? లేకపోతే గాలి గుంజుకపోతున్నదా? మొగుల మీద ఎగిరే విమానాలు మన కరెంటును పక్క దేశాలకు మోసుకుపోతున్నాయా? గాలి ఎగిరే పిట్టలేమన్నా వైర్లు తలిగేసి కరెంటు తీసుకుపోతున్నాయా? తొండలు, బల్లులు, పాములు, గబ్బిలాలు కలిసి మీ కరెంటుకు తూటి పెడుతున్నాయా? ఇదేందో చాలా పెద్ద కథనే ఉన్నట్టున్నది. బట్టి సారు మీరు దీని మీద జర మనసు పెట్టాలి. శ్రావణం మొదలైన కాంచెల్లి మస్తు లగ్గాలైతున్నాయి. లగ్గం ఎక్కడైతుంది? పిల్ల ఇంటికానో పిల్లగాని ఇంటికానో అవుతుంది, లేకుంటే ఫంక్షన్ హాల్ అవుతుంది. చుట్టాలందరూ అక్కడికి పోతారు. కానీ ఎక్కడన్నా పిల్లగాడు చుట్టాల ఇంటికి పోయి లగ్గం చేసుకుంటారా? చేసుకోరు కదా. కానీ ఇగో ఈ రాసొంటిదే అయింది. ఎగిలి వారంగానే లేసి ఎగిరితం మీద మీటింగ్ పెట్టినా ఎదుటోళ్ళు నవ్వే కథ అయింది రేవంత్ సార్కు. ఢిల్లీ పోయి ఫాస్కాన్ కంపెనీ చైర్మన్ యాంగ్ లియోను కలిసిండు. కంపెనీని ఇంకా పెంచుతామని జల్దీనే హైదరాబాద్కి వస్తామని చెప్పిండట. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది. కానీ రేవంత్ సారును కలిసిన జర్రసేపటికే అదే పెద్ద మనిషి విమానం పట్టుకొని కర్ణాటక పోయిండు. అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సార్ను కలిసిండు. గమ్మతేందంటే రేవంత్ సారేమో ఢిల్లీ పోయి ఆయనను కలిసిండు. కానీ ఆయన
కర్ణాటక పోయి సిద్ధరామయ్యను కలిసిండు. అంతేకాదు అప్పట్లో కేసీఆర్ సార్ ను కలిసడానికి కూడా ఇదే పెద్ద మనిషి హైదరాబాద్ కు వచ్చిండు. హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది, అమెరికాను మించిపోయిందని మాట్లాడిపోయిండు. ఇప్పుడేమో ఆయనను కలిసడానికి రేవంత్ సార్ ఢిల్లీ దాకా వాయే. ఆయన ఢిల్లీకి పోడు కాదు, మన పరువు పోయిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అంటే ఎవ్వల పతార ఎట్లున్నదో ఎవ్వల ఇల్వేందో ఈడనే తెలుస్తున్నదని కారు పాటోళ్ళు అంటున్నారు. పాపం సారు ఏం చేసినా పరేషానే అవుతున్నది. గాసారం మంచిగా లేనప్పుడు అరటి పండు తిన్నా పండ్లు ఊసిపోతాయి అంటారు. రేవంత్ సారు కూడా అట్లనే అవుతున్నది. అమెరికా దాకా పోయి 31,000 కోట్లు కంపెనీలు పట్టుకొచ్చిందని చెప్పుకుంటే అందులో సగం బోగసేనని టామ్ టామ్ అయింది. ఇప్పుడేమో ఇట్లా ఇల్వబోతున్నది. మహారాజా, నేను జీడి గింజంత జీబేసుకొని తూటుకరంత తుపాకీ పట్టుకొని పాకిస్తాన్ మీదకి యుద్ధానికి పోయినా. ఆడ బతుకున్న వాళ్ళని కాలిస్తే భయపడుతున్నారని చచ్చిపోయిన వాళ్ళని 100 మందిని కాల్చిన. మా ఇంట్లో ₹1,00,000 ఉంటే కుక్కలు తింటున్నాయి, ₹1,00,000 ఉంటే నక్కలు తింటున్నాయి, చిల్లర ఉంటే చీమలు తింటున్నాయి. తినడానికి ఏం మిగలక ఇట్లా వచ్చిన మహారాజా. ఏంది పిట్టల దగ్గర ముచ్చట్లని చూస్తున్నారా? అక్కడికే వస్తున్నా. గడియరి కాం లేదు, గవ్వ రాకడ లేదన్నట్టే ఉన్నది. పోన్రి సర్కారోళ్ళ కదా. తెల్లారితే పోయి ఢిల్లీలో కూర్చుంటున్నాం. బీజేపీ వాళ్ళ కంటే ఎక్కువ మోడీ సారును కేంద్రంలో ఉన్న మంత్రులను కలుస్తున్నామని చెప్పుకుంటున్నారు. బడే బాయ్ చోటే బాయ్ అనుకుంటా దోస్తానా చేస్తున్నాం. దేశంలో ఎవ్వలకు లేనన్ని పైసలు మాకొస్తాయని అలా టీవీలా పేపర్లలో వార్తలు రాయించుకుంటున్నారు. కానీ సర్కారోళ్ళు చేస్తున్నదంతా సైలేని నాయకుడు ఉప్పసలేని ఊరుకుడు, రాగం లేని మూలుగుడు అన్నట్టే అవుతున్నది. పొద్దుకు 4 మాటల విమానాలు వేసుకొని ఢిల్లీ పోతున్నారు. కానీ విమానం ఖర్చుల మందం పైసలు కూడా ఢిల్లీకి వెళ్ళి వస్తలేవు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలే, కొత్తగా కాలేజీలు ఇయ్యలే, బడులు ఇయ్యలే, రైలు ఇయ్యలే. మొన్న నిర్మలమ్మ పార్లమెంటులా బడ్జెట్ పెట్టి మనకు చేతిలో ఉట్టి షిప్ప పెట్టింది. ఇప్పుడు మెట్రో రైలు కోసం పైసలు కావాలని అడిగినా అదే ఉట్టి షిప్ప చూపెట్టిండ్రు. కానీ మన పక్క పొంటే ఉన్న కర్ణాటకకు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. మరి రికాం లేకుండా సీఎం సారు మంత్రులు ఢిల్లీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నట్టు? మరి ఇన్ని మాట్లాడితే 10ో 12కో ఇయ్యాలి కదా. అయినా కేంద్రం వాళ్ళు ఏమిస్తలేరంటే అసలు వీళ్ళు పోయి రాష్ట్రానికి పైసలు ఇవ్వాలనే మాట్లాడుతున్నారా, లేకపోతే ఏరే పర్సనల్ ముచ్చట్లు ఏమన్నా మాట్లాడుకుంటున్నారా అని పబ్లిక్ డౌట్ పడుతున్నారు.